వాళ్ళ అబ్బాయిని చూసి ఇందాక ఏదో పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో విలేకరులు, నీ బోటి విలేకరులు అడిగితే, ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓయూలే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోడిగుడ్డు అయినా అంటున్నాడు. మరి ఈయనేంటి పెద్ద పప్పు సోద కదా, అప్పుడు దాకా పప్పు అనలేదా? ఏమండి నారా లోకేష్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు. మా అమర్నాథ్ ఉన్నాడే కోడిగుడ్డుగా అంటున్నావే నువ్వు, ఆ కోడిగుడ్డు చెప్పిన ఆయన ఒక మంత్రి గారి కుమారుడు. ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పొందుతున్నాడు. వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్ని పట్టుకుని కోడిగుడ్డు అంటావు. నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకోవు. నువ్వు శుద్ధ పప్పువి. ఇవాళ కొద్దిగా నిన్ను గౌరవిస్తున్నారు. ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టి, నాకు పదవి కావాలంటే నీకు దండం పెట్టాలి కాబట్టి, నిన్ను గౌరవించాలి కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నారు. ఆ గౌరవం చూసి నిజమని రెచ్చిపోవద్దని కూడా మనవి చేస్తున్నాం.